దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య భాగం చదువుకుందాము. లూకాసు వార్త 4వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఏలియా దినముల యందు 3 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవని యొద్దకును పంపబడలేదు. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు మాత్రమే గనుక ప్రభువా, ఇదిగో ఈ ప్రశస్తమైనటువంటి సమయములో నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడండి ప్రభువా. నీ వాక్కులో జీవమున్నది, నీ వాక్కులో ప్రభావం ఉన్నది, నీ వాక్కులో బలము ఉన్నది. నీ బలమైనటువంటి వాక్కుతో ప్రభువా నీ బిడ్డలను మమ్ములను తృప్తిపరచి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాము. మరి ఒక పర్యాయము దేవుడు ఈ అవకాశాన్ని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారమ్మ? మరి చక్కని మంచి అవకాశము, మంచి సమయం ఇది. దేవుని వాక్యాన్ని వినడానికి మీరందరూ కూడా వేగిరపడుతున్నారు. చాలా సంతోషం. ఇక్కడ ఈరోజు పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 4వ అధ్యాయము 26వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలములో జరిగినటువంటి ఒక సంగతిని యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరుస్తూ చెబుతూ ఉన్నారు. అదేమిటో ఒకసారి మరలా చదువుదాం. ఏలియా దినముల యందు 3 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే పంపబడిను. ఒక దైవజనుడు గురించి యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ దైవజనుడు ఉన్నటువంటి రోజుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా అనేటటువంటి దైవజనుడు, ఏలియా అనేటటువంటి ఒక ప్రవక్త, ఈయన చేసినటువంటి పరిచర్య గొప్పది. ఈయన సేవా పరిచర్య చాలా ఉన్నతమైనటువంటి పరిచర్య. రోషము కలిగినటువంటి దేవునికి రోషము కలిగినటువంటి ప్రవక్తగా ఈయన పనిచేస్తాడు. అలాంటి ఏలియా ఉన్నటువంటి ఆ సమయములోనంట, ఆ దినములలో 3.5 సంవత్సరాలు వర్షము లేదు. 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది ఇశ్రాయేలు దేశములో. ఆ కరువు కాలములో ఈ ఏలియా అనేటటువంటి దైవజనుణ్ణి దేవుడు చక్కని రీతిలో పోషించడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. మనందరికీ బాగా తెలుసు, ఏలియా అహాబురాజు దగ్గరికి వెళ్ళి కరువు వస్తుందని చెప్పినటువంటి సమయము. ఆ సమయంలో దేవుడు అంటాడు కదా, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపుకు వెళ్ళి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని చెప్తాడు. కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని చెప్తాడు. ఆ కెరీతు వాగు దగ్గర ఉన్నటువంటి ఆ నీళ్లు నువ్వు త్రాగాలి. అలాగే నేను కాకోలముకు ఆజ్ఞాపిస్తాను, ఆ కాకులు వచ్చి నీకు ఆహారం పెడతాయని కూడా దేవుడు మాట్లాడతాడు. అంటే కరువు సమయంలో నువ్వు కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అని చెప్తాడు. దాగి ఉండేటటువంటి ఒక అనుభవము, దాగి ఉండడం అనేటటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట, బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును,
జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. అంటే బుద్ధిమంతులు ఏమవుతారంటే దాగును అని ఉంది. ఇక్కడ దేవుడు ఈ కరువు సమయంలో కెరీతు వాగు దగ్గర దాగి ఉండు అని చెబుతున్నారు. పరిశుద్ధ గ్రంథములో దాగి ఉండే అనుభవాలు ఉన్నాయి. కొండపై దాగి ఉండుము అని యెహోషువ గ్రంథములో వేగు చూచడానికి వచ్చినటువంటి వారితో రహాబ్ అనే వేసి చెప్తుంది. మన్యములో దాగి ఉండుము అని 1 సమూయేలు గ్రంథం 26:1 మనం చూస్తాం. బావిలో దాగి ఉండడం అనేటటువంటి ఒక విషయము కూడా ఉంది సమూయేలు గ్రంథములో. కోపములో దాగి ఉండడము, అంతఃపురములో దాగి ఉండడము, బహులోతులో దాగి ఉండడము కూడా బైబిల్లో 7 సందర్భాలు ఉన్నాయి దాదాపుగా దాగి ఉండడం గురించి. ఏదేమైనప్పటికీ ఇక్కడ కెరీతు వాగు దగ్గర దాగి ఉండమని దేవుడే చెబుతూ ఉన్నాడు. కరువు కాలంలో పోషిస్తాను నేను అని దేవుడు అక్కడ చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క ఏలియా గారు ఏం చేశారంటే చక్కగా ఆ యొక్క కెరీతు వాగు దగ్గర ఉండగా ఆ వాగులో నీళ్లు తాగుతున్నాడు. కాకుల ద్వారా ఆహారం వస్తూ ఉంది, ఉదయకాలము సాయంకాలం కూడా. మరి ఏలియా అనేటటువంటి ఈ దైవజనుడు కొంతకాలం గడిచిన తరువాత ఆ వాగు నీరు ఎండిపోతూ ఉంది. నీరు ఆవిరైపోతూ ఉంది. నీరు లేదు, ఇక వర్షం లేదు కదా. అప్పుడు మరలా దేవుడు ఈ ఏలియాతో మాట్లాడి అన్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఎక్కడికి వెళ్ళాలి అంటే కనుక మరి సీదోనులో ఉన్నటువంటి సారేపత్ అనే ఊరికి వెళ్ళిపో. అక్కడ ఒక విధవరాలు ఉంది, నేను మాట్లాడతాను, ఆమె ద్వారా నీకు పోషణ జరుగుతుందని చెప్పి దేవుడు వెళ్ళమని చెబితే ఈ ఏలియా మాట్లాడకుండా అక్కడికి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇది వృత్తాంతం. దీన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆనాడు అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ ఏలియా ఈ సారేపత్ అనేటటువంటి ఊరిలో ఉన్నటువంటి ఆ విధవరాల దగ్గరికే పంపబడ్డాడు. అంటే ఏ సమయంలో ఏ కార్యము ఎవరి ద్వారా జరిగించాలో దేవుని చిత్తమై ఉంటుంది. ఏ సమయంలో మీ జీవితంలో ఏ కార్యము జరగాలో, ఎవరి వల్ల ఆ కార్యము జరగాలో అది దేవుని నిర్ణయమై ఉంటుంది. మన ఇష్టము కాదు జరగవలసినది, దేవుని ఇష్టము జరగాలి. మన నిర్ణయంగా జరగవలసినది దేవుని నిర్ణయము జరగాలి. దేవుని చిత్తము మన జీవితంలో జరిగితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఎప్పుడూ కూడా మన ఇష్టాన్ని మనం కోరుకోవడం కాదు, దేవుని ఇష్టము మనము కోరుకోవాలి. దేవుని చిత్తము జరిగించే వారముగా మనం ఉండాలి. ఆయన చిత్తాన్ని శిరసావహించి మనం ముందుకు కొనసాగించగలిగితే మన జీవితములు ఆశీర్వాదానికి నిలయముగా మారిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి కరువు సమయం అది. కెరీతు వాగు ఎండిపోతూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవి వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి. మొత్తానికి దేవుడు చెప్పినట్టుగానే ఈ ఏలియా ప్రయాణమై సారేపత్ అనే ఊరికి వెళ్ళిపోయాడు. ఊరి గవిని దగ్గరికి వెళ్ళాడు. అక్కడకు వెళ్ళిన వెంటనే అక్కడ కట్టెలు ఏరుకుంటూ, పొలలు ఏరుకుంటూ ఒక విధవరాలు కనబడింది. ఆమె దేవుడు చెప్పినటువంటి ఆమె, దేవుడు వెళ్ళమన్నటువంటి ఆమె దగ్గరికి వెళ్ళమన్నాడు ఏలియా అనేటటువంటి దైవజనుడిని. చూడండి దేవుడు ఎంత ఏర్పాటు చేస్తున్నాడు గమనించండి. ఊరిలో చాలామంది ఉన్నారు, కానీ ఆయన ఒక విధవరాల్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఊరిలో చాలామంది జనం ఉన్నారు, కానీ విధవరాల్ని ఏర్పాటు చేశాడు. చాలామంది ఉన్నారు, కానీ దేవుడు ఒక విధవరాలిని అక్కడ ఏర్పాటు చేశాడు. గమనించండి, ఈ విధవరాలు ఈ ఏలియా అనేటటువంటి దైవజనుడిని పోషించాలి. ఇప్పుడు దైవ సేవకుడు ఏలియా, విధవరాలు అంటే భర్త లేనటువంటి ఆమె, ఒక కుమారుడు ఉన్నాడు ఈమెకు. ఇప్పుడు ఈమె యొక్క పని ఏమిటంటే దైవజనుడిని పోషించాలి. కరువు కాలం అది, కష్టకాలం అది, వారు తినడానికి తిండి లేదు, అయినప్పటికీ దైవజనుడిని పోషించాలి. ఎలాగా? కానీ దేవుడి నిర్ణయం అది, దేవుడు ఏర్పాటు చేశాడంట. గమనించండి, బైబిల్ గ్రంథంలో విధవరాల గురించి చాలా చరిత్ర ఉంది. విధవరాల విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. వారిని బాధ పెట్టకూడదు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము
22వ వచనం మనం పరిశీలన చేస్తే, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వాక్యం పెట్టినటువంటి దేవుని జనాంగమా, ఒకవేళ పొరపాటున వారిని కనుక ఏమైనా బాధ పెడుతున్నారా, అనరాని మాటలు ఏమైనా అంటున్నారా వారి వైపు చూసి, అలా అనొద్దు. ఎందుకంటే వారి పక్షముగా దేవుడు ఉన్నాడండి. 23వ వచనంలో రాయబడినమాట, యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. కోపచిత్తునితో సహవాసము చేయకుము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మరి నిర్గమకాండములో మనం పరిశీలన చేసినట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి మాట. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వచనములో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనా బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడలా నేను నిశ్చయముగా వారి మొర్రను విందును. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించేదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారుగుదురు. జాగ్రత్త, వారు మొర్ర పెడితేనే వింటాను. కాబట్టి వారిని ఏమీ అనొద్దు, వారి పక్షంగా నేనున్నాను అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ దేవుడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చువాడై ఉన్నాడని ద్వితీయోపదేశకాండం 10:18లో రాయబడింది. అలాగే తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయినై ఉన్నాడని చెప్పి కీర్తన 68:5లో రాయబడింది. కాబట్టి విధవరాల విషయంలో జాగ్రత్త. ఇప్పుడు ఆయన ప్రణాళిక గొప్పది. ఎందుకంటే ఈ దైవజనుని పోషించడానికి దేవుడు ఒక విధవరాలిని అక్కడ నిలబెడుతూ ఉన్నాడు. ఊరిలో అంతమంది జనం ఉన్నప్పటికీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి ఎంత గొప్ప కార్యం ఇది. పరిశుద్ధ గ్రంథములో ఆయా పనులలో ఆయా రీతులుగా దేవుడు విధవరాలను వాడుకున్నాడు. ఒక సాధకాలుగా దేవుడు బలమైనటువంటి పని సాధకాలుగా వారిని దేవుని పరిచర్యలో వినియోగించుకున్నట్టుగా కనబడుతూ ఉంది దేవుని వాక్యములో. అలాంటప్పుడు మరి మనం వారిని కించపరచకూడదు, వారిని గౌరవించాలి, వారిని ఆదరించాలి, వారిని ప్రేమించాలి, వారిని ఓదార్చవలసిన వారమై ఉన్నాము. కానీ సమాజం అలా లేదండి. వారిని విధవరాలిని బాధ పెట్టేటటువంటి వారుగా వారు వస్తూ ఉంటే, ఎదురొస్తూ ఉంటే వారిని దూరం పెట్టి వారిని ఏదో రకంగా బాధ పెట్టేటువంటి ప్రయత్నం చేసేటటువంటి సమాజము నేటి సమాజం. ఒకవేళ మీరు అలాగ ఉన్నారేమో, మీ పద్ధతి మారాలి. ఇక్కడ దేవుడు ఏలియా గారికి ఆహారం పెట్టడానికి ఒక సాధనంగా వాడుతూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప కార్యము. ఇప్పుడు ఏలియా గారు అక్కడికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, అమ్మా అని పిలిచాడు. పిలిచి నాకు కొంచెం నీళ్లు కావాలమ్మా అని అడిగాడు. ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేపోచుండగా మరలా అంటున్నాడు కదా, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఒక రొట్టె ముక్కను తీసుకురమ్మని అడుగుతూ ఉంటే అందుకు ఆమంటుంది, నీ దేవుడని యెహోవా జీవంతోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెం నూనెయు నా యొద్దనే ఉన్నవి, కానీ అప్పం ఒకటైనను లేదు. కొంచెం పిండి ఉంది తొట్టెలో, బుడ్డెలో కొంచెం నూనె ఉంది, అప్పమేమీ లేదయ్యా. ఇప్పుడు నా బిడ్డ నేను కూడా సరుకొకటి వేసుకుని తినేస్తే ఇక అయిపోతాయి. ఇక తర్వాత ఏమీ లేదు, ఇక ఇంటిలో ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు, చచ్చిపోవడమే. ఇక మరి మాకు మానుకుని నీకు ఇమ్మంటావా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఈ దైవజనుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు నేను చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదని చెప్పెను. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు, ఓకే ఏదేమైనప్పటికీ మరి మొదటి అప్పము చేసి పట్టుకొచ్చింది. అక్కడ జరిగిన కార్యం ఏమిటంటే ఆ యొక్క పిండి, తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట. ఎంత అద్భుతమైన కార్యం అండి ఇది. దేవుడు జరిగించినటువంటి కార్యం ఇది. వృద్ధినిచ్చివాడు ఆయనే, సమృద్ధినిచ్చివాడు ఆయనే. దైవజనుని పోషించడానికి పని పూనుకున్నది ఈమె. ఇంటిలో పిండి లేదు, తక్కువగా ఉంది, బుడ్డిలో నూనె తక్కువగా ఉంది. తనకు తన కుమారునికి తప్ప ఇక ఎవరికి పెట్టినా కానీ ఇబ్బందే. అయినా కానీ
దైవజనుడు చెప్పినట్టుగా దైవజనుడి మాట విన్నది. దేవుని మాట దైవజనుడు వింటే దైవజనుడి మాట ఈమె విన్నది. ఆయన చెప్పినట్టుగా అప్పం పట్టుకొచ్చి పెట్టింది. ఆ దినము మొదలుకొని ఇక గమనించండి, బయట కరువు ఉన్నది, అయినప్పటికీ ఈమె తన కుమారుడు అలాగే ఏలియా అలాగే ఇంకా కొంతమంది జనం ఉన్నారు, వారు కూడా తిన్నా కానీ ఆ యొక్క తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డెలో నూనె అయిపోలేదు. సమృద్ధి వస్తూనే ఉంది, వృద్ధి కలుగుతానే ఉంది. కరువు కాలంలో కూడా ఏలియా మాత్రమే పోషింపబడలేదు, ఏలియాతో పాటు ఈ విధవరాలు కుమారుడు కూడా. అంత మాత్రమే కాదు, కొంతమంది జనము కూడా పోషింపబడ్డారు. అది దేవుని యొక్క కార్యము. ఇచ్చింది ఒక అప్పమే, కానీ దాన్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. దైవ సేవకుని చేతిలోనికి వచ్చిన ఆ అప్పము దేవుని చేత ఆశీర్వదించబడింది. ఆ రోజు 5 రొట్టెలు 2 చిన్న చేపలు చిన్నవారి చేతిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి చేతిలోకి వచ్చిన తర్వాత అవి ఆశీర్వదించగా గమనించాలి, 5,000 మంది పురుషులు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. స్త్రీలున్నారు, పిల్లలున్నారు. వారిని కలుపుకుంటే ఎన్ని వేల మంది తిన్నారో మొత్తం మీద 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు తిన్నగా 12 గంపలు మిగిలినట్టుగా సమృద్ధి వచ్చింది, అభివృద్ధి వచ్చింది, అలాగే మిగులు కూడా వచ్చింది. ఎంత గొప్ప ధన్యత ఇది! ఇలాంటి కార్యాలు జరగాలి అంటే దేవుడి ద్వారా మాత్రమే జరుగుతాయి. ఆయన మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే చేయగలడు. నీ జీవితంలో అభివృద్ధి లేదు, నీ జీవితంలో ఏది చూసినా కానీ ఎంత సంపాదించినా కానీ సిలు సంచులు వేసినట్టుగా వెళ్ళిపోతుంది బయటికి. అలా అనుకుంటూ బాధపడుతూ ఈ వాక్యం వింటున్నావు కదా సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు వృద్ధినివ్వబోతూ ఉన్నాడు, సమృద్ధినివ్వబోతూ ఉన్నాడు. గమనించు, ఇక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన చేతిలోకి వెళ్ళిన తర్వాత అభివృద్ధి. అప్పము, మొదటి అప్పము ఏలియా చేతిలోకి వెళ్ళిన తర్వాత అప్పాలకు కరువు లేదు, ఇక రొట్టెకు కరువు లేదు, ఇక ఆహారానికి కరువు లేదు, ఇక వృద్ధి సమృద్ధి వస్తానే ఉంది. పిండి ఎలా వస్తుందో అర్థం కాల, నూనె ఎలా వస్తుందో అర్థం కాల, ఎందుకంటే ఆయన ఇచ్చాడు. సమృద్ధిని ఇచ్చేది ఎవరంటే ఆయనే ఇవ్వాలి. ఆ కాలమంతా, కరువు కాలమంతా కూడా ఈ సారేపతు విధవరాలు పోషింపబడింది, దైవజనును పోషించింది, తాను పోషింపబడింది, కుమారుని పోషించుకుంది. కారణం ఏమిటంటే దేవుడు నిలబెట్టాడండి, దేవుడు కార్యము జరిగించాడు. కష్టకాలంలో కూడా దైవజనుని మాట విని అయ్యో నాకు ఉండదేమో, నా కుమారునికి ఉండదేమో అని మనసులో అనిపించినా కానీ ధైర్యము చేసి దేవుని మీద నమ్మకము కలిగిచ్చింది. కరువు కాలమంతా కూడా ఎవరు ఎలా ఇబ్బంది పడినప్పటికీ ఈ ఇంటిలో ఇబ్బంది లేదు, ఈ ఇంటిలో లోటు లేదు. వీరితో పాటు ఏలియా కూడా అక్కడే ఉండిపోయాడు. అభివృద్ధి కనబడింది. తరువాత ఏం జరిగింది అంటే దైవజనునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబముగా, ఏలియా గారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబముగా ఈ సారేపతి విధవరాలి కుటుంబం కనబడుతూ ఉంది. అదే మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతమంది ఆ ఊరిలో చాలామంది విధవరాలు ఉన్నారు, అయినప్పటికీ సారేపతి అనేటువంటి ప్రాంతానికి దేవుడు వెళ్ళమన్నాడు. సారేపతి అనే ప్రాంతంలో ఉన్నటువంటి విధవరాలు ద్వారా ఏలియా పోషింపబడ్డాడు. అంటే కారణం ఏమిటి గమనించాలి. అంటే దేవుని చిత్తం ఏమైనదో అదే జరుగుతుంది. ఎంతమంది ఉన్నప్పటికీ ఆ సమయంలో దేవుడు ఎవరిని వాడుకోవాలో వారిని వాడుకుంటాడు. నువ్వు సంఘములో చాలామంది ఉన్నారు, కానీ ఒక్కో సమయంలో ఏదైనా పని మనకి అప్పచెప్తారు. ఎందుకు అంటే ఆ సమయంలో మనం అక్కడ వాడబడాలి. దాని ద్వారా మనము మేలు పొందుకుంటాం, దాని ద్వారా మనకు మేలు కలుగుతుంది. అంతమంది ఉన్నారు కదా, నాకే చెప్పాలా, నేనే చేయాలా అనేటటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. దేవుడికి ఇచ్చినటువంటి గొప్ప తలాంతది, దేవుడికి ఇచ్చిన గొప్ప అవకాశం అది. అంతమంది ఉన్నా నీకే పని చెప్పారు, నిన్నే చేయమంటున్నారంటే ఆ అవకాశాన్ని మనం ఏం చేయాలంటే అందబుచ్చుకోవాలి. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. తాను పోషింపబడ్డ మాత్రమే కాదు కానీ తన కుటుంబాన్ని పోషించుకుంది. కరువు కాలం అంతా కూడా గడిచిపోయింది. తర్వాత ఏం జరిగింది అంటే తనకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు, ఏకైక కుమారుడు చనిపోయినట్టుగా ఇక్కడ కనబడుతూ ఉంది. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగేయ, ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి, నా
నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితవా అని మనవి చేయగా అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివే అని యెహోవాకు మొర్రపెట్టి మొత్తం మీద దేవునికి ప్రార్థన చేశాడు. చనిపోయినటువంటి ఆ కుమారుని బ్రతికించడానికి ప్రార్థన చేసి మొత్తానికి ఏలియా ఆ కుమారుణ్ణి బ్రతికించినట్టుగా కనబడుతూ ఉంది. దేవుని మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప కార్యం అండి ఇది. చనిపోయినటువంటి తన కుమారుడు, ఆ కాలంలో మరణం వచ్చింది, కానీ దైవజనుడు అక్కడ ఉండడం వల్ల విధవరాల కుమారుడు బ్రతికించబడ్డాడు. ఎంత గొప్ప కార్యం ఇది. మరి దైవజనుడు ఉన్నాడంటే కారణం ఏమిటి? దైవజనుడు అడిగిన వెంటనే అప్పమిచ్చింది. అసలు చెప్పాలి అంటే దైవజనుడు అక్కడికి వెళ్ళకుండా ఉండుంటే వీళ్ళు ఎప్పుడో చనిపోవాలి. కరువు కాలంలోకి తిండి లేదు కదా, చనిపోవాలి. కానీ దేవుడు దైవజను నిలవబెట్టి అక్కడ ఆ కుటుంబాన్ని పోషించాడు. మరలా అక్కడ జరిగింది ఏమిటంటే వ్యాధి వచ్చి చనిపోయాడు కుమారుడు. కానీ దైవజనుడు అక్కడ ఉండడం వల్ల ఏం జరిగింది అంటే దేవుని కార్యము, మరణము కూడా కొట్టివేయబడింది. నిర్జీవముగా పడి ఉన్నటువంటి ఆ కుమారుడు బతికించబడ్డాడు. గొప్ప దీవెన, సజీవముగా ఆ కుమారుడు లేపబడ్డాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. నిజంగా ఆ కుమారుడు చనిపోయినట్లయితే గనుక, చనిపోయి లేపబడకుండా అలాగ ఉన్నట్లయితే ఆమె మరింత బాధలోనికి దుఃఖంలోనికి వెళ్ళిపోదునేమో. ఇప్పుడు ఆ కుమారుడు బ్రతికించబడ్డానికి, వారు కరువులో పోషింపడానికి కారణం ఏమిటి అంటే దైవజనుడే. దైవజనుడికి ఆమె ఇచ్చినటువంటి అప్పము దేవుడు విడిచిపెట్టడండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సారేపతి అనేటువంటి విధవరాలి విషయంలో, ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆమె విషయంలో దేవుడు గొప్ప కార్యము చేసి ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారే ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నంత రీతిలో దేవుడు ఆమెను ఇచ్చించాడు. కాబట్టి దేవుని పనిలో మనము కూడా ఇటు రీతిలో వాడబడాలి. దేవుని పనిని ఇష్టపడి మనము చేయాలి. దేవుని పనిలో పాత్రలుగా మనం ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. సారేపతి విధవరాలు విషయంలో దేవుడు చేసినటువంటి కార్యము చాలా ఉన్నతమైన కార్యము. మరి తన బిడ్డను ఏలియా చిన్నవాణ్ణి తీసుకుని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు నేను ఇందుచేత ఎరుగుదున నేను. చూసారా ఎంత గొప్ప ధన్యత. చనిపోయిన తన కుమారుని బతికించేసి. కాబట్టి దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి గొప్ప లక్షణము, గొప్ప అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని పనిలో వాడబడేటటువంటి అనుభవమే ఇది. మరి దేవుని సేవకు సహకరించినట్లయితే సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయబడును అన్నారు. ఇక్కడ ఈ వృత్తాంతము ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము, దేవుని సేవకులకు మనము సహకారులుగా, దేవుని సేవకు మనము సహకరించే వారముగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో వృద్ధి కలుగుతుంది, మన జీవితంలో సమృద్ధి కలుగుతుంది. కష్టకాలంలో దేవుడు పోషించుకుంటాడు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడే జోక్యం చేసుకుని స్థితిగతులను మార్చివేస్తాడు. చావు వచ్చేసింది, చచ్చిపోయాడు కుమారుడు, బతికించబడ్డాడు. ఎలా సాధ్యమైందంటే ఈమె దైవజనుని ఆతిథ్యం ఇచ్చి స్వీకరించింది. దేవుని మహిమ కలుగునుగాక. ఆతిథ్యం ఇచ్చిందండి. మంచి గొప్ప తల్లి. తాను కష్టకాలంలో ఉన్నది, కరువు కాలంలో ఉన్నది, అయినప్పటికీ దైవ సేవకుని గుర్తించి ఆయన మాట విని నమ్మకముతో అప్పం ఇవ్వటముతో ఆమె బ్రతికించబడింది. కరువు కాలంలో పోషింపబడింది. కుమారుడు బ్రతికించబడ్డాడు. చనిపోయిన కుమారుడు లేపబడ్డాడు. ఎంత ఆధిక్యత లభించింది. కాబట్టి దేవుని పరిచర్యకు మనము కూడా మన వంతుగా పని చేయవలసిన వారమై ఉన్నామని ఈ విధవరాలు మనకు సాక్ష్యమిస్తూ ఉంది. విధవరాలని చిన్నచూపు చూడొద్దు దయచేసి. దేవుని కృపలో మనము కూడా ముందుకు సాగిపోతూ దేవుని పరిచర్యలో మరింతగా మన వంతు సహాయం చేస్తూ రెండవ రాకడకు సిద్ధపడే ధన్యత అందరికీ
దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడ, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, విత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు సమృద్ధిగా నీ బిడ్డలకును మాకును దయచేయండి. నీ కృప చూపించండి. ఎల్లప్పుడూ కృపాక్షేమములే వెంట వచ్చేలాగున సహాయం అనుగ్రహించుమని, నీ బిడ్డలను ఆశీర్వదించుమని నాయనా, ఏలియాకు సహకరించిన సారైపతు విధవరాలు యొక్క జీవన విధానము, ఆమె జీవితంలో జరిగిన కార్యాలు ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఇదిగో నాయన, నీ పరిచర్యకు తండ్రి మేము కూడా పనిచేసి దీవెన పొందుకునే ధన్యత మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.